తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకతలను తెలిపే పండుగలో బతుకమ్మ కూడా ఒకటి. చెరువు అనేది మానవులకు జీవనాధారం. మానవులందరూ కూడా తమ జీవికకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు, కొలుచుకుంటారు. తెలంగాణ ప్రజల జీవితం చెరువులతో ముడిపడి ఉంటుంది. అందుకే వారు చెరువులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇంతటి మహిమాన్వితమైన బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టతమైనది కూడా. బౌద్ధ భిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్తూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగా చేసుకుని బుద్ధుని రూపంగా భావించి పూజించేవారంట. వాటి కోసం పువ్వులు, పేడ, మట్టి ఇలాంటి వాటిని వాడి తిరిగి ఆ పూజ అనంతరం వాటిని నీటిలో కలిపేవారు. వాళ్ళు తిరిగిన ప్రదేశాల్లో ఎన్నో వాగులు, ప్రవాహాలను బిక్కీరులుగా పిలిచేవారు. అందువలనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించి ఉంటారు. ఆ భక్తులందరూ కూడా కోర్కెలు తీర్చిన అమ్మదేవతకు ప్రతీకగా ఆ పూజను చేసి ఉంటారని కూడా చరిత్ర చెబుతోంది. బౌద్ధులు పూజించిన స్తూపాకారమే అనంతర కాలంలో బతుకమ్మ అయి ఉంటుంది కూడా. అందుకే దానిని స్తూపాకారంగా పువ్వులతో పేర్చి అనంతరం నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు. అందుకే భక్తులందరూ తమ జీవితాలను బాగుండాలని, ఆరోగ్యవంతమైన సంతానం కలగాలని అమ్మ తల్లిని మొక్కుకునే ఆనవాయితీని ద్రావిడ దేశంలో అతి పురాతనమైన కాలం నుండి కూడా ఉంది. పిల్లలను బతికించమని వేడుకునే దేవతలలో బతుకమ్మ కూడా ఒక దేవత. ఈ దేవత వరంతో బతుకుతే బతుకమ్మ అని, బతుకయ్య అని పేర్లు పెట్టుకుంటారు ఇక్కడి భక్తులందరూ కూడా. తమ పిల్లలను చల్లంగా చూసినందుకు ఆ తల్లిని పువ్వులతో శిఖరంగా పేర్చి బతుకమ్మగా భావించి 9 రోజులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి ఆ పూజ అనంతరం నీళ్లల్లో నిమజ్జనాన్ని చేస్తారు. కుతుబ్ షాహీ రాజుల కాలం కూడా ఈ బతుకమ్మ ఆడినట్లు తెలుస్తోంది. కుతుబ్ షాల కాలం నాటి బతుకమ్మ పండుగ వారసత్వం అసబ్ జాహీల కాలంలో కూడా కనిపించింది. వీరి కాలంలో కూడా పల్లె పల్లెన బతుకమ్మ ఆడినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. బతుకమ్మ చుట్టూ ఆ భక్తులందరూ పాడుకునే పాటలు కూడా ఆ దేవదేవుళ్ళే అయి ఉంటాయి. రామ 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 ఉయ్యాలో, శ్రీరామ రామ ఉయ్యాలో, మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో, మా దేవి బతుకమ్మ ఉయ్యాలో, సీతమ్మ చెరలు ఉయ్యాలో, ద్రౌపది కష్టాలు ఉయ్యాలో. ఇలా ఆ దేవదేవుళ్ళ కష్టాలను కూడా పాట రూపంగా అభివర్ణించుకుంటూ భక్తులందరూ ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటను పాడుకుంటూ ఆ అమ్మను కొలుచుకునే గొప్ప సంస్కృతి ఈ బతుకమ్మ పండుగకు కలదు. సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే, ఆ గర్భాన్ని గౌరవించే ఒక పండుగ. ఆ రకంగానే ఈ చరాచర సృష్టికి శ్రీమంతమే ఈ బతుకమ్మ పండుగ. పూలనన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి పాడి పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఇందులోని పరమార్థం. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు, మన ఆచార వ్యవహారాలను, మన సంబంధ బాంధవ్యాలను, మన సంస్కృతిని యాది చేసుకునే ఒక గొప్ప అవకాశం. తరతరాల సంస్కృతి సంపదను గుర్తు చేసుకొని మన పూర్వకంగా తల వంచి దండం పెట్టుకునే ఉత్సవం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగలోని భాగంగా ఆ బొడ్డెమ్మను చేసుడు, బతుకమ్మ పేర్చుడు, ఆడే విధానం, పాటల్లోని ఆ పుట్టు పూర్వోత్తరాలు, ఆచరించే విధి విధానాల్లో కూడా ఎన్నో తేడాలు మొదలగు వాటిని ఆ మదించి చూస్తే అనేకానేక ప్రకృతి సత్యాలు, చరిత్ర కథలు, తరతరాల జీవన విధానాలు దర్శనమిస్తూ ఉంటాయి మనకు. ఉదాహరణకు బతుకమ్మ ఆకారంలోనే ఆమె పుట్టు పూర్వోత్తరాలను ఆ దాగి ఉన్నాయని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. బతుకమ్మ ఆకారంలోని విశిష్టత, పేర్చిన బతుకమ్మలో లింగం, భూమి, గర్భం, ధాన్యరాశి, ఆ స్థనం కూడా మనకు ఆకారాలుగా కనిపిస్తాయి. వీటి వెనుక గల ఆ జానపదుల కథనాలు గమనిస్తే బతుకమ్మ పుట్టుకకి గల ఆధారాలు కూడా దొరుకుతాయి. తెలంగాణ పల్లెల్లో శైవమత ప్రాబల్యం కొంత ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. గ్రామదేవతలుగా కొలువుండే వారిలో ఎక్కువ మంది ఆ శివాంశ సంభూతులే. అటువంటి శివుణ్ణి లింగాకారంలో పూజించడం కూడా మనం చూస్తూ ఉంటాం. జానపదుల శివుని భార్య ఆ పార్వతిని లింగుగా సంబోధించే మనకు పాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. తంగేడు చెట్టు కింద కోలు, లింగు పుట్టిందే కోలు అంటూ ఆ పార్వతీదేవి ప్రతిరూపంగా పూలతో లింగాకారంలో పేర్చి భక్తులందరూ పూజించడం జరుగుతుంది. అలాగే ఒక ప్రాచీన కథ ప్రకారం 16 కోట్ల ఆదివాసులు ఆ కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారంట. వారు
వారి ఆచారాలు ఎలా పడితే అది తింటూ ఉండేవారంట. వారి సంస్కారాన్ని చీదరించుకొని మహాదేవుడు ఒక కొండ గుహలో బంధించి వేశాడని ఒక కథనం చెబుతోంది. వారిని రక్షించి సంస్కరించడానికి ఆ పార్వతీదేవి తపస్సు చేసి ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ పుత్రుని పేరే లింగో. ఆదివాసులకు జీవన విధానాన్ని, సంస్కారాన్ని కూడా నేర్పుతాడు ఆ లింగో. సంస్కృతి పరిరక్షణకు పూనుకున్న పార్వతీదేవి అక్కడి వారందరికీ కూడా ఆది దేవత అయ్యింది. ఆ విధంగా ఆదివాసులు తమ బతుక్కు ఆధారమైన పార్వతీదేవిని, ఆమె గర్భాన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్న విషయాన్ని కూడా ఆ బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంగా కూడా భక్తులందరూ గుర్తుంచుకోవాలి. పుట్టుకకి, బతుకు సాగడానికి ఆధారభూతమైన వారిని పూజించడం, గౌరవించడం మన సంస్కృతి. దానికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ ఆకారంలోనే ఆమె పుట్టు పూర్వోత్తరాలు దాగి ఉన్నాయని కూడా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. మరో విధంగా సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే, గర్భాన్ని గౌరవించే పండుగే. ఆ రకంగానే ఈ సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ. పూలనన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి పాడి పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఇందులోని పరమార్థం. పచ్చని ఆడబిడ్డకి పూజలు కూడా. ఒకప్పటి తెలగాడం పచ్చటి పంటలకి పుట్టునీళ్ళు. ఊరికొక్క చెరువు, మాడూరు కాలాలు నిండుగా ఉండేది. అందువల్ల పంట పొలాలన్నీ 3 పంటల్ని ఇస్తూ ధాన్యరాశులతో కలకలలాడుతూ ఉండేవి. ఉదాహరణకి ఈ పాటలు కూడా అలాగే ఉంటాయి. తూర్పున వానొచ్చే ఉయ్యాలో, తులసి వర్షం కురిసే ఉయ్యాలో, ఉత్తరపు వానొచ్చే ఉయ్యాలో, ఉరుములు మెరుపులు ఉయ్యాలో, దక్షిణం వానొచ్చే ఉయ్యాలో, దండిగా కొట్టింది ఉయ్యాలో, ఆ వాన ఈ వాన ఉయ్యాలో, చెరువు నిండా వచ్చే ఉయ్యాలో, ఆ వాడ కప్పుడు ఉయ్యాలో, పండ్లమ్మ వచ్చింది ఉయ్యాలో, ముంగిట ఉన్నాయి ఉయ్యాలో, ముత్యాల రాసులు ఉయ్యాలో, కొంటవోర పాపన్న ఉయ్యాలో, మంచి 3 దోసిళ్ళు ఉయ్యాలో, ముత్యాలు మా ఇంటి ఉయ్యాలో, మొక్కజొన్నలు బోలు ఉయ్యాలో. ధనధాన్యాలతో తలతూగే నాటి ఆ తెలంగాణ సాక్ష్యాలుగా ఈ పాటలు అటువంటి ధాన్యరాశులను ప్రసాదించే పచ్చని ఆడబిడ్డను చేసి ఆ బతుకమ్మగా పూజించడమే ఈ పండుగ యొక్క విశిష్టత. ఈ సృష్టే ఒక పెద్ద బతుకమ్మ. శ్రీలక్ష్మీదేవి సందమామ, ఈ సృష్టియే బతుకమ్మయ్య సందమామ అని కూడా ఆడపడుచులు భక్తితో ఆ అమ్మను కొలుచుకుంటూ ఉంటారు. అలా పాడటంలో బతకడం మొదలైనప్పుడే బతుకమ్మ పుట్టింది. ఈ సృష్టే ఒక పెద్ద బతుకమ్మ. బతుకునిచ్చేయమ్మ, బతుకమ్మ నేర్చిన మాయమ్మ. ఈ సృష్టిని పూజించడం, గౌరవించే క్రమంలో ఆ బతుకమ్మ పండుగ పుట్టిందని కూడా మన పురాణాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైన పండుగ. ఈ సృష్టి అంటే భూమి బతుకమ్మ ఆకారంలో ఉందని చెప్పకనే చెప్పడం కూడా ఆ జానపదుల విజ్ఞాన విశిష్టత కూడా. ధర్మాంగరాజు పుత్రి ఆ బతుకమ్మ. దరచోల దేశమున ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో అనే ఉయ్యాల పాటలు ఇప్పటికీ కూడా ప్రసిద్ధమైనవే. ఈ పాట ద్వారా చోళదేశ రాజ్యంలో ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు ఆ శ్రీలక్ష్మీదేవి జన్మించినట్టు, ఆమెను కపిల మహర్షి, గాలవుడు, ఆత్రి, వశిష్ఠ, కశ్యప మహర్షులు దీవించి బతుకమ్మ అని నామకరణం చేసినట్టుగా కూడా మన పురాణాలు చెబుతూ ఉంటాయి. బతుకమ్మ ఆడే ఆచారం గల ప్రాంతం ఏదైతే ఉందో అది ఆనాడు చోళదేశంగా వ్యవహరించబడి ఉండేది. పొల్కూరికి సోమనాథుడు పాండితారాధ్య చరిత్ర కూడా. ఆ పుట ప్రకారం 185లో చోళవాలి అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి బతుకమ్మ పండుగ జరుపుకునే ప్రాంతమే నాటి చోళదేశమై ఉంటుందని కూడా శాసనాలు చెబుతూ ఉంటాయి. అయితే చోళ వంశస్థులు వేరు. చోళ వంశస్థుల్లో ఎవరూ ఆ ధర్మాంగుడనే పేరు గల రాజులేడు అని అంటారు. అలాగే ఆ చోళ వంశంలో బతుకమ్మ జన్మించినట్లయితే ఆత్రి, వశిష్ఠుల కాలం వేరు, చోళుల కాలం వేరు కనుక అతి ప్రాచీనమైన కాలం అంటే మహర్షులు, వేదకాలం నాటి మాట ఇది. బతుకమ్మ ఆడే ఆచారం గల ప్రాంతం ఏదైతే ఉందో అది ఆనాడు చోళదేశంగా వ్యవహరించబడేది. పాల్కూరికి సోమనాథుడు ఆ పాండితారాధ్య చరిత్ర మహిమ ప్రకారం 185వ సంవత్సరంలో చోళవాలి అనే మాట కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ మహబూబ్ నగర్ జిల్లా ఒకనాడు చోళనాడి అనే పేరుతో పిలువబడేదని కూడా సాహిత్య చరిపూతకారుల శోధనలో కూడా వెల్లడైంది. ఆ విధంగా మనందరం కూడా తరచి చూస్తే మానవుడు ప్రకృతితో తమ జీవన గమనం మొదలుపెట్టినప్పుడే ఆ సృష్టి పట్ల ఆరాధన మొదలైందని కూడా, ఆ బతుకమ్మ పుట్టిందని కూడా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.